హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, మన వాట్సాప్ చూసుకుంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే మన వాట్సాప్ డేటా హ్యాక్ అవ్వడానికి చాలా వేస్ అనేది సింపుల్ వేస్లో మన వాట్సాప్ డేటా అనేది హ్యాక్ చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పి ఈ 5 సెట్టింగ్స్ చేస్తున్నారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 5 సెట్టింగ్స్ చేసుకుంటే మటుకు మీ వాట్సాప్ డేటా మటుకు సేఫ్గా ఉంటుంది, లేకపోతే మీరు హ్యాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ 5 సెట్టింగ్స్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం వాట్సాప్ని ఆన్ చేసుకొని పైన సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే చార్ట్స్ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత చార్ట్ బ్యాకప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఆప్షన్ ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని దీన్ని టర్న్ ఆన్ చేసుకోండి. దీన్ని చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మన బ్యాకప్ పెట్టినప్పుడు మన గూగుల్ డ్రైవ్లో కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కాకుండా అనేది ఉంటుంది. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ప్రైవేట్ అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఆన్ చేసుకొని మన 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది సెట్ చేసుకుని, దీనివల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వాలన్నా కానీ ఆ పాస్వర్డ్ అనేది మనకే తెలుస్తుంది కాబట్టి వేరే వాళ్ళు లాగిన్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల మన సెక్యూరిటీ అనేది ఎక్కువ కూడా ఉంటుంది. ఆప్షన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ కాంటాక్ట్లో మనం యూస్ చేస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చేటప్పుడు మన కాంటాక్ట్లని వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి మన చాటింగ్ హిస్టరీ అనేది, దానికోసంగా మన చాట్ హిస్టరీని కూడా లాక్ చేసుకోండి. దానికోసంగా మనకు కావాల్సిన కాంటాక్ట్ని సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ ఇచ్చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని లాక్ చాట్ క్లిక్ చేసేసుకోండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఇంపార్టెంట్ కాంటాక్ట్లని ఈ విధంగా లాక్ చేసుకుంటే మన ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చినా సరే మన చాట్ అనేది వాళ్ళకి కనిపించుకోకుండా ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని లింక్ డివైస్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు మనం మన లింక్ డివైస్ చేసి వాట్సాప్ యూజ్ చేసినా కానీ, ఒకవేళ లేదా మన పర్మిషన్ లేకుండా మన ఫోన్ తీసుకొని వేరే వాళ్ళు లాగిన్ చేసుకున్నా సరే ఇక్కడ మొత్తం డిస్ప్లే అనేవి అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం లాగౌట్ చేసేయండి. దీనికోసం ఏంటంటే మన వాట్సాప్ కూడా ప్రైవసీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫిఫ్త్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఫిఫ్త్ ఆప్షన్ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. ప్రైవసీ మీద క్లిక్ చేసుకుని లాస్ట్కి వెళ్తే కాల్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుని సైలెన్స్ అన్నౌన్ కాల్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకి ఇంటర్నేషనల్ కాల్స్ అనేది వస్తూ ఉంటాయి, వాయిస్ కాల్స్ కానీ వీడియోస్ కాల్స్ కానీ. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్పామ్ కాల్స్ అనేది ఖచ్చితంగా రాకుండా ఉంటాయి. అన్ని సెట్టింగ్స్ అని ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన వాట్సాప్ అనేది ఖచ్చితంగా ప్రైవసీ అనేది ఉంటుంది. ఈ 5 సెట్టింగ్స్ అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళ కోసంగా ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ 5 సెట్టింగ్స్ చేస్తుంటే మాత్రం మీ డేటా అనేది ఖచ్చితంగా హ్యాక్ అవ్వకుండా కన్ఫామ్గా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్ట్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.